ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? ఉదయం లేచారా? మరి అద్భుతమైనటువంటి సువార్త ఉజ్జీవ సభలు అనేక ప్రాంతాల్లో జరుగుతూ ప్రభు కృపను పొందుతున్న ఉదయం సాయంత్రం మీకు ఎన్నో వాగ్దానాలు లైవ్ అన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నమ్మదగిన దేవుడు, శక్తిమంతుడు, బలవంతుడు, మనం గొప్ప దేవుని కలిగి ఉన్నాం కాబట్టి ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదండి. దేవుడు శక్తి కలిగిన పాత్రగా నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. రక్షణ లేని బిడ్డలు ఈరోజే రక్షణ దినం యేసుని మీ సొంత రక్షకుడు అంగీకరించండి. క్రీస్తుకి మీ హృదయాలు సమర్పించుకోండి. మీ జీవితాలు ప్రభుతో ఉంటే ఇంకా ఆత్మీకంగా ఆనందం, నిత్య రాజ్యంలోకి అడుగు పెట్టగలుగుతారు. అప్పుల భారం, ఆర్థిక భారం, ఒత్తిళ్లు, సమస్యలు, రోగాలు, బాధలు, కోర్టు కేసులు అవన్నిటికీ పరిష్కారం యేసయ్య మాత్రమే. కాబట్టి ధైర్యంగా ఉండండి. రోగముతో పీడించబడుతున్న నిన్ను, బంధించబడిన నిన్ను విడిపించగలిగిన దేవుడు ఆయన శక్తిమంతుడు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా పాలు పొంది దేవుని కృపని వాగ్దానం ద్వారా రిసీవ్ చేసుకోండి, ప్రార్థించండి. మరి మనం చదువుకుందాం చక్కటి శ్రేష్టమైన వాగ్దానం. నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 19వ వచనం, రెండో మాట చదువుతున్నాను. దూరస్తులకు సమీపస్తులకు సమాధానం అని చెప్పి నేను వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సమాధానాన్ని, స్వస్థతని దూరస్తులకి సమీపస్తులకి సమాధానం ఇచ్చి నేను నిన్ను స్వస్థపరచబోతున్నాను. దేవుని బిడ్డ, నీకు సమాధానం ఇచ్చి నిన్ను స్వస్థపరిచెదను. ఈరోజు వాగ్దానం, నీకు సమాధానం ఇచ్చి నిన్ను స్వస్థపరిచెదను. ఏ విషయంలో అసమాధానం, బాధ, గాయముందో సమాధానమును, రక్షణ లేని వారికి రక్షణ సమాధానమును, అంతేగాక స్వస్థతను, శారీరక ఆత్మీయ స్వస్థతను. కాబట్టి నీకు సమాధానం ఇచ్చి నేను స్వస్థపరిచెదను. టెన్షన్, భయం, భీతి అన్నిటి నుంచి విడిపించి అద్భుతం ప్రభు చేయబోతుండగా అందరూ కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. దేవుని వాగ్దానాన్ని నమ్ముదాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగములతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధులు ఉన్న వారికి విడుదల, పాపక్షమాపణ, రోగ బంధకములు, వ్యాధి బంధకములు, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ పోరాటాలు, నాయన త్రాగుడు, వ్యసనాలు, బానిసలైన వారు విడుదల పొందాలి. గర్భాలు లేని గర్భాలు తెరవబడాలి. సమస్యలన్నిటికీ పరిష్కారం రావాలి. ఇతర దేశంలో మా ప్రియులు ఎవరున్నా రక్షణ, క్షేమము, వారి విడుదల కొరకు ప్రార్థిస్తున్నాం. భారతదేశంలో మా ప్రియులు, ఆత్మీయులు అందరినీ క్షేమంగా ఉంచండి. కల్వరి సంఘాన్ని దీవించండి. ఈ సేవ మీద అపవాది కాడిని విరగొడుతూ మా ప్రియులందరిపై దుష్టుని బంధిస్తున్నాం. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి. నాయన నీ వాగ్దానం వారి పట్ల నెరవేర్చబడాలి. బర్త్డే బిడ్డలను దీవిస్తూ వారు గొప్పవారు కావాలి. ఈ విధంగా ఎవరెవరు ఏ సమస్యలతో మరొక్కసారి విడుదలని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని ప్రకటిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ఈరోజు ఆదివారం దేవుని బిడ్డలారా కదా, ఆదివారం 5 to 6 ఉంటుంది. 7 నుంచి 9 మొదటి ఆరాధన బెల్లంపల్లిలో ప్రామిస్ ల్యాండ్లో, 10 నుంచి 12 రెండో ఆరాధన ప్రామిస్ ల్యాండ్లో బెల్లంపల్లిలో, సాయంత్రం ప్రామిస్ ల్యాండ్లో 6 నుంచి 9. ఈ ఆదివారం ఆయిల్ అనాయింటింగ్ సర్వీస్ ఉంటుంది. ఆయిల్ అనాయింటింగ్ అద్భుతంగా సువార్త, ఉజ్జీవం, స్వస్థత, అనేక మంది జీవితాలు మార్చబడుతున్నాయి 3 ఆరాధనలో ప్రామిస్ ల్యాండ్లో. దాంతోపాటు 3 ఆరాధనలో వాక్యముతో పాటు, ఆరాధనతో పాటు ఆయిల్ అనాయింటింగ్ సర్వీస్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా పాలు పొంది దేవుని దీవెనలు పొందండి. అంతేకాకుండా దేవుని బిడ్డలారు 22, 23, 24, 25 ఏలూరు సెయింట్ జేవియర్ హై స్కూల్ గ్రౌండ్స్, ఏలూరు చుట్టుపక్కల వారు పాలు పొందండి. దేవుని దీవెనలు పొందండి, ప్రార్థించండి, సిద్ధపడండి. దేవుడు మన అందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.